అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఇంట్లోనే ధూప్ స్టిక్స్ని నేను ఎలా చేశానో చూపిస్తున్నానండి. ఇంట్లోనే ఇలా ధూప్ స్టిక్స్ చేసుకొని వెలిగిస్తే ఏదో తెలియని ప్రశాంతంగా ఉంటుంది కదా. వీటిని ఎలా తయారు చేశానో అన్ని వివరాలు కూడా తెలియజేస్తానండి. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. ఈ ధూప్ స్టిక్స్ను నేను డైలీ పూజకు ఉపయోగించిన పువ్వులతో చేస్తున్నానండి. నెక్స్ట్ రోజు ఈ పువ్వులను తీసివేసి వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుంటానండి. కావాలంటే మీరు ఫ్రెష్ ఫ్లవర్స్తో కూడా ఇలా ధూప్ స్టిక్స్ని చేసుకోవచ్చండి. ముందుగా నేను తీసుకున్న పువ్వులన్నింటినీ ఇలా తొడిమలు లేకుండా పువ్వు రేకులను మాత్రమే తీసుకోవాలండి. ఇలా అన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత వీటిని బాగా ఎండబెట్టుకోవాలండి. పువ్వులన్నీ ఇలా బాగా ఎండిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్సీ గిన్నెను నేను చాలా తక్కువగా వంటకు యూస్ చేస్తానండి. పువ్వులను ఇలా పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వలన ధూప్ స్టిక్స్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అలాగే అందంగా కూడా కనిపిస్తాయి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఈ ధూప్ స్టిక్స్ చేయడానికి నేను ఆవు పిడకలను తీసుకున్నానండి. వీటికి బదులుగా మీరు కొబ్బరి పీచు అయినా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ ఆవు పిడకలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత దీనిని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఇందుకోసం వీటిని మిక్సీ గిన్నెలో వేస్తున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకునేటప్పుడు ముఖానికి అడ్డుగా స్కార్ఫ్ లేదా మాస్క్ వేసుకుంటే బెటర్ అండి. తర్వాత మిక్సీ గిన్నెలోకి బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి. ఇంకా ఇందులోకి దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు, యాలకులు, కర్పూరము, సాంబ్రాణి పొడి, ఇంకా పచ్చ కర్పూరము, దశాంగం పౌడరు, జవాదు పొడి ఇవన్నీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పువ్వుల పొడిలో వేసుకోవాలండి. అలాగే ముందుగా పొడి చేసుకున్నటువంటి ఆవు పిడకల పొడిని ఇందులోకి వేసుకోవాలండి. ఇవి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మిక్సీ గిన్నె స్మెల్ వస్తుందనిపిస్తే వీటిని క్లీన్ చేయడానికి కొద్దిగా నిమ్మరసం, కొంచెం ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసి గ్రైండ్ చేసి మళ్ళీ నీళ్ళతో శుభ్రంగా కడిగితే స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల తేనె, 5 స్పూన్ల ఆవు నెయ్యి, 4 స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర గంగాజలం ఉంటే అవి ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఇంట్లోని మంచినీరుని తీసుకొని ఇలా కొద్దిగా వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలండి. ఇంకా ఇందులోకి గంధం పొడి వేయట్లేదు. కావాలంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇలా చాలా రకాల పద్ధతులలో ధూప్ స్టిక్స్ చేయవచ్చండి. ఇంకో వీడియోలో వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇలా బాగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత వీటిని ఎలా ధూప్ స్టిక్స్ ఆకారంలో నేను చేశానో చూపిస్తున్నానండి. ఇందులో నుండి కొద్దిగా తీసుకుని ఇలా వేళ్ళతో ఒత్తుకుంటూ చిన్న కోన్ షేప్లో ఈ విధంగా చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇలా చేతులతో చేయడం కష్టం అనిపిస్తే ఇలాంటి మౌల్డ్స్ దొరుకుతాయి. వీటిని ఉపయోగించి అయినా కూడా చేసుకోవచ్చండి. లేదంటే ఇలా చిన్న పైపుతో అయినా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇందులోకి మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఉంచి ఇంకో చేతి వేళ్ళతో ఈ మిశ్రమం పడిపోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచుకోవాలండి. తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి ఇలా పెట్టుకోవాలండి. ఇలా అన్నింటినీ ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని ఎండలో 2-3 రోజుల పాటు ఆరనివ్వాలండి. చూడండి
3 రోజుల తర్వాత నేను తయారు చేసిన ధూప్ స్టిక్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేకుండా మనసుకి ప్రశాంతంగా ఉండడానికి ఈ ధూప్ స్టిక్స్ని రోజుకొకటి ఉదయం లేదా సాయంత్రం వెలిగిస్తానండి. ఇంట్లోనే ధూప్ స్టిక్స్ని నేను ఎలా చేశానో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ.